చిన్ని వచ్చేసి మా నాన్న కలిసారని చెప్పి అడుగుతుందనమాట. అడిగితే, లేదు మీ నాన్న కలవలేదు. ఆ జైల్‌లో లేడు. వేరే జైలుకి షిఫ్ట్ చేశారంట. అంటే వేరే జైలుకి షిఫ్ట్ చేశారా? నేను మా అమ్మ ఎళ్లి ఆ జైల్లోనే కదా వదిలాము నాన్న అంటే, ఏమో తెలీదు వేరే జైలుకి షిఫ్ట్ చేశారని చెప్పి ఇబ్బంది పడుతూ అబద్ధం చెప్తుంటాడు. అప్పుడు వాళ్ళ ఆవిడ అనుకుంటది. అబద్ధం చెప్పడం కూడా రాని అతని చేత అబద్ధం చెప్పిస్తున్నాను. ఇది నీ మంచికే చిన్ని అని చెప్పి అనుకుంటూ అంటే ముందు రోజు రాత్రి అట్లా చెప్పాలనుకుంటారనమాట. ఆ జైల్‌లో లేడు షిఫ్ట్ చేశారని చెప్పాలనుకుంటాడు. అలా చెప్పి మరి ఇప్పుడు ఏ జైల్‌లో ఉన్నాడంట అంటే, ఏ జైల్‌లో ఉన్నాడు అనేది చెప్పరంట. హత్య చేసిన ఖైదీని ఇట్లా జైలు మారుస్తూ ఉంటారంట అని చెప్పి అనేటప్పటికి ఇంకా బాధపడిపోతూ ఉంటుంది షిన్ని. యాహ్! యాహ్! తినేమో అంటే వాళ్ళ వైఫ్ ఏమో అసలు అబద్ధం రాని వాళ్ళతోని చేత అబద్ధం ఆడిస్తున్నానే అబ్బా! అని చెప్పి ఆమె బాధపడిపోతుంటది. ఇట్లా ఇంకా ఆలోచించుకుంటూ చిన్ని ఏడుస్తుంటది. ఇప్పుడు మా నాన్న ఎక్కడున్నాడో తెలుసుకురా నాకు కుదరదా అని చెప్పి బాధపడుతూ ఏడుస్తుంటది. ఏడుస్తుంటే ఇంకా ఇప్పుడు కొత్త అమ్మా, నాన్న వాళ్ళు అంటారనమాట. "నువ్వు ఇక్కడి నుంచి అవి మర్చిపోవాలమ్మా మర్చిపోయి నువ్వు లైఫ్ హ్యాపీగా లీడ్ చేయాలని" చెప్పి అంటారనమాట. ఇక నుంచి మేము నీ తల్లిదండ్రులు నిన్ను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటాం. నువ్వు మాకు దేవుడిచ్చిన కూతురివి అని చెప్పి అట్లా మాట్లాడుతుంటారు. మాట్లాడుతుంటే చిన్ని ఏమో బాధపడుతుంటది. బాధపడుతుంటే ఇక్కడి నుంచి నువ్వు బాధపడకూడదు. నీ లైఫ్ ఎట్లా ఉండాలని చెప్పి మీ అమ్మ అనుకుందో నీ లైఫ్ అంతే ఉండాలి. అంతే లీడ్ చేయాలి నువ్వు అని చెప్పి అంటుంటే ఇంకా బాధపడుతూ ఏడుస్తుంటది. ఏడుస్తుంటే లేదమ్మా మేమున్నాం నీకు. ఇప్పుడు ఇంతకుముందున్న లైఫ్ వేరు. ఇప్పుడు నీకున్న లైఫ్ వేరు అని చెప్పి మొత్తం చెప్తుంటదనమాట. చెప్తుంటే అది కాదండి మా అమ్మ అంటే ఇప్పటి నుంచి మీ అమ్మ, నాన్నని నువ్వు మర్చిపోవాలి. ఇక్కడున్న మీ ఇద్దరమే నీకు అమ్మా, నాన్న అని చెప్పి అంటది. అంటే ఎంతైనా గానీ సొంత తల్లిదండ్రులు అట్లా మర్చిపోవడం అంత ఈజీ కాదు గదా! ప్లస్ చిన్ని లాంటి వాళ్ళకైతే ఇంకా కష్టం గదా! సో, అందుకనే ఇంకా ఆలోచిస్తూనే ఉంటది. పక్కన వాళ్ళేమో చెప్తూనే ఉంటారనమాట. "నువ్వు కొంచెం దీని నుంచి బయటికి రావాలి. నీ భవిష్యత్తు ఎట్లా ఉండాలని చెప్పి మీ అమ్మ కోరుకుందో అంతే ఉండాలి. నువ్వు ఇంత బాధపడుతూ ఇట్లా ఉంటే పైనున్న మీ అమ్మ గూడా సంతోషించదు. ఆమె గూడా బాధపడుతూ ఉంటది" అని చెప్పి చాలా ఓదారుస్తూ ఉంటారు. ఓదారుస్తూ ఉంటే ఇంక పట్టుకొని ఏడుస్తదనమాట. అట్లా ఏడుస్తూ ఇది ఇట్లా ఉంటే ఇంకొక వైపొచ్చేసి చందు వాళ్ళ ఇంటిని చూడటానికొస్తాడు. అంటే చిన్నిని చూద్దామని చెప్పి వస్తాడు. వచ్చేటప్పటికి గేటేమో తాళం వేసుంటది. తాళం వేసుంటే ఇంక అట్లా చూసేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఇంకొక వైపేమో మహి వస్తాడు. మహి వచ్చి గేట్ తాళం వేసుండటం చూసి అదేంటి స్కూల్‌కి రాలేదు, ఇక్కడ లేదు, ఏంటి ఎక్కడికెళ్ళింది అసలు అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటాడు. చిన్ని ఎక్కడికెళ్ళిందని ఆలోచించుకుంటూ పక్కన ఒకతను వెళ్తుంటే, ఏవండీ ఇక్కడ వీళ్ళు ఎక్కడికెళ్లారంటే, చిన్ని వాళ్ళు ఎక్కడికెళ్లారంటే, ఏమో అదంతా తెలీదు. సరళమ్మ మాత్రం పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది. ఎప్పుడొస్తుందో కూడా తెలీదు అని చెప్పి అంటాడు. అంటే ఇంకా మహి అనుకుంటాడు. అదేంటి ఊరు నుంచి వెళ్ళిపోయారా? అసలు స్కూలుకి కూడా రావట్లేదు. ఎందుకు? ఏం జరుగుతుంది? అని చెప్పి అట్లానే చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటే పక్కన వాళ్ళమ్మ వస్తది. అంటే నాగవల్లి. నాగవల్లి వచ్చి ఇదేంటి మహి నువ్వు నేను స్కూలుకి కదా పంపించింది. నువ్వు ఇక్కడికొచ్చావేంటి అని చెప్పి అంటే నేను స్కూలుకెళ్ళాను మమ్మీ. అక్కడ చిన్ని రాలేదు. అందుకని చిన్ని కోసం అని చెప్పి ఇక్కడికొచ్చానంటే, చిన్ని కోసమని ఇక్కడికొచ్చావంటే, అవును. చిన్ని ఎందుకు రాలేదో చూద్దామని ఇక్కడికొచ్చాను. ఇక్కడేమో తాళం వేసుంది. అసలు చిన్ని ఎక్కడ పోయింది మమ్మీ అంటే, ఏట్లోకి పోయింది అంటే, మమ్మీ ఆ మాట అనొద్దు. చిన్ని నా మాట అనొద్దు అంటే, మరి నువ్వు ఇట్లా చిన్ని గురించి బాధపడతావు. ఇట్లా చికాకు చేయటం నువ్వు ఇట్లా చేయకూడదంటే, నేను చేయను కానీ నువ్వు చిన్నిని మాత్రం ఆ మాట అనొద్దు అని చెప్పి అంటే, సరే నేను ఆ మాట అనను. నువ్వు చిన్ని గురించి బాధపడటం అది ఆపేసేయి అంటే, సరే నేను చిన్ని గురించి బాధపడను. నువ్వు మాత్రం ఆ మాట ఇంకెప్పటికీ అనొద్దు అంటే, సరే అని చెప్పి ఇంకా నేను తీసుకెళ్ళిపోతున్నాను మహిని నువ్వు కారు తీసుకొని వచ్చేసి అని చెప్పి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఇంకో వైపు చిన్ని ఏమో ఇంకా విండో దగ్గర ఉంటే ఇంక వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ అమ్మ అని చెప్పి చిన్నపిల్ల కదా ఇంకా ఆలోచిస్తూ ఉంటే పక్కన ఇంకో కొత్త అమ్మ ఉంటుంది కదా ఆమె వస్తుంది. ఆమె వస్తే గట్టి హక్ చేసుకుని అమ్మ అమ్మ అని చెప్పి వణికిపోతూ హక్ చేసుకుంటే ఏంటమ్మా ఏమైంది అంటే, ఓ మీరా మా అమ్మ అనుకున్నానంటే మీ అమ్మ కాదమ్మా మీ అమ్మ రాలేదు. నువ్వు ఆలోచన నుంచి బయటికి రావాలి లేకపోతే కష్టం. ఆలోచన నుంచి బయటకు వస్తేనే నీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తులా ఉంటుంది అని చెప్పి చెప్తుంటుంది. చెప్తూ ఏం మాట్లాడకపోతే నువ్వు మీ అమ్మా నాన్న గురించే కాదు ఇప్పుడు ఈ అమ్మా నాన్న గురించి కూడా ఆలోచించాలి. ఈ అమ్మా నాన్న సంతోషం కూడా నువ్వు ఆలోచించాలి. ఇప్పుడు నువ్వే మాకు ఇప్పుడు అని చెప్పి అట్లా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతుంటే ఏం మాట్లాడదు. ఏం మాట్లాడకపోతే మేము ఆ దేవుడిచ్చిన కూతురు అనుకుంటున్నాము. నువ్వు మమ్మల్ని కూడా ఆ దేవుడిచ్చిన తల్లిదండ్రులే అనుకోవాలి అని చెప్పి అన్న తర్వాత ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి బుక్స్ అవన్నీ తీసుకొస్తాడనమాట. బుక్స్, డ్రెస్సులు తీసుకొచ్చి చిన్ని రా నీకేం తీసుకొచ్చాను చూడు అని చెప్పి నేను హెచ్ఎంతో మాట్లాడాను. నువ్వు స్కూల్‌కి వెళ్తున్నావు. బుక్స్ కూడా తీసుకొచ్చారంటే హ్యాపీ ఫీల్ అవుతుంది. హ్యాపీ ఫీల్ అయితే డ్రెస్ కూడా నీకు తీసుకొచ్చాను. తీసుకుంటే డ్రెస్సా అండి అంటే, అండి అనొద్దా నాన్న, సార్ అనొద్దా నాన్న, నాన్న అని పిలువు అంటే, సరే నా థ్యాంక్స్ నాన్న అని చెప్తుంది. డ్రెస్ తీసుకొని థ్యాంక్స్ నాన్న అంటే, తల్లిదండ్రులకి థ్యాంక్స్ చెప్పరమ్మా ఎవరు అని చెప్పి అంటాడు. అంటే ఇంకా కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళమ్మ ఆల్రెడీ వీళ్ళిద్దరికి అప్పగిస్తుంది కదా! అప్పగించి వీళ్ళిద్దరే నీకు ఇప్పుడు అన్నీ అని చెప్పి వీళ్ళిద్దరిని కూడా సొంత కూతురులాగా చూసుకోవాలి మీరు అని చెప్పి అంటది కదా! అప్పుడు వీళ్ళు కూడా అంటారనమాట నువ్వు మాకు
దుర్గమ్మ లాగా మా ఇంటికి వచ్చిన దేవతవి ఎవరికన్నా కలిసే కాలం వస్తే నడిచే కొడుకు పుడతారంటారు. మాకేమో నడిచే కూతురు వచ్చింది ఇంటికి అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతుంటారు. ఆ డ్రెస్ తీసుకొచ్చిన ఎలా ఉంది డ్రెస్ నచ్చిందంటే బాగుంది, అయినా నాన్న తీసుకొచ్చినప్పుడు నచ్చకుండా ఉంటుందా అంటదనమాట. అంటే వెళ్ళమ్మా వెళ్ళి డ్రెస్ వేసుకొని రాపో అని చెప్పి పంపిస్తారు. పంపిస్తే ఇంకా డ్రెస్ వేసుకొని వస్తుంది. అసలు చిన్ని అయితే సూపర్గా చాలా క్యూట్గా ఉందన్నమాట. యాక్చువల్గా ఈ అమ్మాయిని చూడటం కోసం ఈ సీరియల్ చాలా కాలం నుంచి చూస్తున్నాం. బట్ ఈ అమ్మాయిని ఇప్పుడు చాలా మిస్ అవుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి పెద్ద అయిపోయి మధుమిత అవుతుంది కదా. ఆ మధుమిత ఆ క్యారెక్టర్ ఎట్లా ఉంటాయో తెలీదు. అసలు ఎవరైతే కావ్య కోసం చూస్తున్నారో వాళ్ళైతే సీరియల్ చూడటం మానేస్తారు. కోర్స్ నాకు కూడా కావ్య లేకుండా ఈ సీరియల్ చూడాలనిపించట్లేదు. బట్ చూద్దాం, కొత్త కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారు. మేబీ ఇప్పుడు కావ్యాని ఈ సీరియల్ నుంచి తీసేశారు. యాక్చువల్గా కూతురుగా కావ్యాన్ని పెట్టచ్చు, అది కూడా పెట్టలేదు అని చెప్పి దీనిలో ఒక పుకారు వస్తుంది. ఏంటంటే కావ్య బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్తుందేమో, అందుకనే దీనిలో నుంచి తీసేశారేమో. లేకపోతే కూతురుగా కూడా పెట్టచ్చు, అప్పుడు ఇంకా ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి హిట్ అవుతుంది అని చెప్పి అంటున్నారు. బట్ చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి కాలు పట్టీలు కూడా తీసుకొస్తాడనమాట చిన్నికి. కాలు పట్టీలు తీసుకొచ్చి కాళ్ళకే పెడుతుంటే అదేంటి నాన్న నువ్వు నా కాళ్ళు పట్టుకుంటున్నావు అంటే, మరి పట్టీలు పెట్టాలంటే పట్టుకోవాలి కదా అని చెప్పి పట్టీలు అట్లా పెడుతుంటే ఇంకా వాళ్ళ మావయ్య గుర్తుకొస్తాడు చిన్నికి. వాళ్ళ మావయ్య గుర్తుకొచ్చి బాధపడుతుంటే ఎందుకమ్మా బాధపడుతున్నావు అంటే, నాకు మా మావయ్య గుర్తుకొచ్చాడు, మా మావయ్య కూడా ఇంతే నా కాళ్ళకి పట్టుకొని పట్టీలు పెట్టాడు, అసలు నన్ను మా మమ్మీ డాడీని మరిపించేలాగా నన్ను ప్రేమగా ముద్దుగా చూసుకునేవాడు మా మావయ్య అని చెప్పి బాధపడుతుంటే, నువ్వు ఇంకా దేని గురించి బాధపడకూడదు, నువ్వు చిన్ని అనే పేరు వదిలేసి ఆ లైఫ్ వదిలేసి ఇప్పుడు కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి, మమ్మల్ని కూడా హ్యాపీగా నువ్వే చూసుకోవాలి అని చెప్పి అనేటప్పటికీ సరేనమ్మా అని చెప్పి నవ్వుతూ హక్ చేసుకుంటే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకా ఈ వైపు ఏమో మహిని ఇంకా యూఎస్ తీసుకెళ్ళిపోవడానికి మొత్తం రెడీ చేస్తారు. నాగవల్లి మహి యూఎస్ వెళ్ళడానికి. మహి ఏమో నాకు ఇక్కడి నుంచి వెళ్ళటం ఇష్టం లేదు, అక్కడికి వెళ్ళను నేను అంటే, అప్పుడు మహి వాళ్ళ పెద్దమ్మ అంటుంది, అక్కడ నీకు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, మన రిలేటివ్స్ ఉన్నారు, అందరు పిల్లలు ఉన్నారు, మంచిగా ఆడుకోవచ్చు వాళ్ళతో, చాలామంది రిలేటివ్స్ ఉన్నారు మనకు అక్కడ అంటే, కానీ చిన్ని ఉండదు కదా అని చెప్పి మాట్లాడుతుంటే, నువ్వు అక్కడికి వెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతావు అని చెప్పి అట్లానే బతిలాడుతుంటే పక్క నుంచి నాగవల్లి ప్లస్ దేవా కూడా వస్తారనమాట. వచ్చి మరి ఇక్కడ కూడా చిన్ని లేదు కదా అంటే అని చెప్పి అట్లా మాట్లాడుతుంటే అప్పుడు దేవా అంటాడు, మా ఇద్దరి మీద నీకు ప్రేమ ఉంటే నువ్వు ముందు ఇప్పుడు వెళ్ళాలి, యుఎస్ వెళ్ళి అక్కడ మంచిగా చదువుకోవాలి అని అట్లా మాట్లాడుతుంటే, లేదు నాకు అసలు అక్కడికి వెళ్ళాలని లేదంటే, అప్పుడు నాగవల్లి అంటది, అయినా ఎంతకాలం నువ్వేమి అక్కడే పర్మనెంట్గా ఉండిపోవు కదా, ఒక 10 రోజులు వెళ్తున్నావు మళ్ళీ వస్తావు కదా అంటే, అయినా కానీ నాకు వెళ్ళాలని లేదు అలా అంటుంటే, బ్లాక్మెయిల్ చేసినట్టు మా ఇద్దరి మీద ప్రేమ ఉంటే వెళ్ళాల్సిందే అనేటప్పటికి సరే అని వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత తన దగ్గర ఒక పెళ్ళికొడుకు బొమ్మ ఉంటుంది కదా, ఆ పెళ్ళికొడుకు బొమ్మ సడన్గా గుర్తుకొస్తూ ఇంకా వెళ్ళేటప్పుడు ఒక్క నిమిషం అని చెప్పి లోపలికి వెళ్ళి పెళ్ళికొడుకు బొమ్మ తీసుకొస్తాడనమాట. పెళ్ళికొడుకు బొమ్మ తీసుకొస్తే ఏంటి అని చెప్పి ఆలోచించుకుంటూ వీడు ఇంకా చిన్నిని మర్చిపోలేదా అని చెప్పి ఇద్దరు ఒకళ్ళు చూసుకుంటే ఇంకా మహిని తీసుకెళ్ళడానికి ఇంకా స్టార్ట్ అవుతారు. స్టార్ట్ అయిన తర్వాత ఇంకొక వైపు వచ్చేసి ఇప్పుడు వాళ్ళ మామయ్య కూతురు ఉంది కదా చందు వాళ్ళ చెల్లి. చందు ఏమో ఇంకా గ్యారేజ్లో వర్క్ చేస్తూ వాళ్ళ చెల్లిని చదివిస్తూ ఉంటాడు అనమాట. చదివిస్తూ ఉంటే వాళ్ళ చెల్లి వచ్చి ఉంటుంది, అసలు ఇదంతా చిన్ని వల్లే కదా నువ్వు చదువు మానేసి ఇప్పుడు గ్యారేజ్లో ఇలా కార్లు కడుక్కోవాల్సి వస్తుంది అని చెప్పి అంటే, ఎందుకు చిన్నీని ఎందుకు అంటావు అని చెప్పంటే, అవును చిన్ని వల్లే కదా నేను అంత పెద్ద స్కూల్లో వదిలేసి ఇప్పుడు చిన్న స్కూల్లో చదువుతున్నానంటే, అప్పుడు చందు అంటాడు, నువ్వు ఏ స్కూల్లో చదువుతున్నావు అనేది కాదు, నీకు మార్కులు ఎట్లా వస్తున్నది ఇంపార్టెంట్, అయినా నీకు కావాల్సిన బుక్స్ కూడా తీసుకొచ్చాను తీసుకో అని చెప్పి ఇస్తూ, చిన్నిని మాట్లాడుకో ఇష్టం వచ్చినట్టు, ముందు నీ లైఫ్ నువ్వు చూసుకో, నువ్వు మంచిగా బుద్ధిగా చదువుకో అని చెప్పి అంటే, సర్లే చదువుకుంటానే అంటే, సరే ముందు ఇక్కడి నుంచి వెళ్ళు స్కూల్ టైం అవుతుందంటే, ఎలాగ ఇక్కడే కూర్చుంటా అనుకుంటున్నావా ఏంటి, నేనేమి నీలా కాళ్ళు దురుస్తూ కూర్చోను అని చెప్పి ఇంకా అసలు అయితే చిన్ని మీద పీకల దాకా కోపం ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, ఇప్పుడు ఈ చిన్ని మీద కోపంతో ఎట్లా అవుతుందో చూడాలి మనం ఇంకా. సో ఇది ఎట్లా ఉంటే ఇంకొక వైపు వచ్చేసి మహి వాళ్ళని ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు కారు ఏదో చిన్న ట్రబుల్ ఇచ్చినప్పుడు దగ్గరలో గ్యారేజ్ ఉందని చూడండి, అక్కడికి వెళ్ళి చూపిద్దామా అని చెప్పి అనేటప్పటికి ఆ గ్యారేజ్ ఎవరు చందు ఉంటాడు ఆ గ్యారేజ్లో. సో అక్కడికి ఆ గ్యారేజ్కి వెళ్తారు. ఇవాళ వరకు అయితే ప్రజెంట్ ఇక్కడ వరకు అయితే చూపించారు. చూద్దాం ఇంకా ముందు ఏం జరుగుతుంది అనేది. యాక్చువల్గా సుర్జిత్ అని చెప్పి కొత్త హీరోని ఎంటర్ చేస్తున్నారు. ఆ హీరోని కూడా ఇప్పుడు మనకి ప్రొమోల్లో అట్లా చూపిస్తున్నారు. కొత్తగా ఉన్నారు అంటే సీరియల్ మొత్తం కొత్తగా మారబోతుందేమో, చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇంకొక వైపు వచ్చేసి మధుమిత అంటే ఇప్పుడు కొత్త తల్లిదండ్రులు వాళ్ళ కూతురికి అంటే చిన్నికి మధుమిత అనే పేరు నామకరణం చేయడానికి కోసమని అక్కడ చిన్న ఫంక్షన్ లాగా ఒకటి ఏర్పాటు చేస్తారు, పూజలాగా ఏర్పాటు చేసి తనకి పేరు మధుమిత అని చెప్పి పేరు పెడతారనమాట. పేరు పెట్టినప్పుడు ఇంకా అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో చూద్దాం ఇంకా ముందు ఈ సీరియల్ ఎట్లా మారబోతుంది అనేది.